కల్వకుంట్ల కవిత గారు బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? కంచం పొత్తుందా, మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు కవిత గారి మీద కొన్ని కామెంట్స్ చేసినారు. కంచం పొత్త మంచం పొత్త అనే మాట నోరు జారడం జరిగింది. అది తప్పు కదా అన్న, చాలా తప్పు. అదే వాళ్ళ చెల్లెకు ఎరేటోడు ఉంటే చెప్తే ఆయన ఆగుతాడా? అదే ఆయన చెల్లె అని అనుకోవాలి కదా, అట్లా చెప్పుది చాలా తప్పు కదా. గింత మామూలుగా బస్సులాగా ఇట్లా టచ్ అయితేనే లేడీస్ ఎట్లా చేస్తారు. ఆమె పాపం బాగానే ఆగింది. ఇంకా నేను నాసుకుంటూ ఉంటే ఇంకా రప్పని టప్ చేద్దు నేను. మరి 10 మందిలో మీటింగ్ లో ఉన్నప్పుడు మాట్లాడడం జరిగింది. 10 మందిలా మీటింగ్ లా చెప్పినప్పుడు అట్లా చెప్పవచ్చా? అట్లా చెప్పవద్దు, చాలా తప్పు. మరి ఇప్పుడు తర్వాత కవిత వాళ్ళు కూడా ఆయన ఆఫీస్ మీద దాడి చేయడం కూడా జరిగింది. చాలా తప్పు అన్నది. ఏంటి మరి రాజకీయ నాయకులు ఈ విధంగా కొట్టుకుంటుంటే మీకు ఏమనిపిస్తుంది? అది అట్లా చెప్పుడు చాలా తప్పు అనిపిస్తుంది. చాలా అంటే చాలా తప్పు అనిపిస్తుంది. అయితే మొన్న మల్లన్న గారి కవిత గారి మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. కంచం పొత్తుందా మంచం పొత్తుందా అనడం జరిగింది. యాక్చువల్లీ అట్లా ఆడలతోని మాట్లాడు తప్పు అది. ఎందుకంటే ఒక కాబోయే సీఎం వాళ్ళ బిడ్డే ఆమె గౌరవం ఇచ్చి మాట్లాడాలి. ఎవరైనా ఉండని లేడీస్ ని గౌరవం ఇచ్చి మాట్లాడాలి. అట్లా మాట్లాడేది తప్పు. అది నోరుంది ఏదేదో వాక్తనే ఉంటాడు ఆడు. ఏదేదో మల్లన్న అసలు ఆడు ఏడికెళ్ళి వచ్చినాడు ఏంది అసలు అది. ఆయనకి మల్లన్న అని చాలా ఒక పార్టీలో చక్కగా ఉంటాడు. ఆడికెళ్ళి ఈడ చంపేస్తాడు, ఈడికెళ్ళి ఆడ చంపేస్తాడు. ఆంటీ కానీ ఆంటీ చక్కగా గట్లేదు అంటే మంది దానిలో పోయి మంచం బాగుందా, మంచం అట్లా ఉందా ఇట్లా ఉందా అంటున్నాడు. ఆయనకి ఎవరు రాణిస్తున్నారు, ఎందుకు రాణిస్తున్నారు? ఆయన పైన కేసులు మస్తు బుక్ చేసి లోపడేపియాలి అని, అప్పుడు చక్కగా అవుతాడు. ఆయన అక్కన అంటే ఆడు ఊకుంటాడా? సొంతం అక్కన అంటే ఊకుంటాడా? ఊకుండగా మళ్ళీ వేరే కూడా అట్లనే అనుకోవాలి. అమ్మ అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు అట్లా అనుకోవాలి. మరి కవిత వాళ్ళు కూడా దాడి చేసినారు కదా, చేస్తుంది. మళ్ళీ ఆమెకి అంత పెద్ద మాట్లాడినప్పుడు ఆమె చేయదా? వేరే వాళ్ళు ఉండే నరికేస్తుండే. మొత్తానికి తప్పు అట్లా మాట్లాడు, తప్పు, చాలా తప్పు అది. అట్లా ఎప్పుడు మాట్లాడద్దు. ఆడకి గౌరవం ఇవ్వాలి. మొన్న మల్లన్న గారు కామెంట్స్ చేసినారు కదా కవిత గారి మీద. అసలు ఆయన చేసిన సందర్భము, ఆయన అన్న మాటలు కరెక్టే అనుకుంటున్నారు? చూడండి, మల్లన్న అది ఉద్దేశపూర్వకంగా అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే అతను రాజకీయ నాయకుడు అయితే, రాజకీయ విజ్ఞత ఉంటే అట్లా మాట్లాడాడు. ఇక్కడ మల్లన్న చెప్పిన మాట యావత్ తెలంగాణ సభ్య సమాజము తలదించుకునేలా ఉంది. సో మల్లన్న ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్టుగానే ఉంది. సో కవిత గారి అంత అపోజిషన్ అయినా ఆమె ఒక మంచి లీడర్ గా ఉన్నారు, ఒక సీఎం కూతురుగా కూడా ఉన్నారు, ఎక్స్ సీఎం గా. అంటే అంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న మహిళని ఈ విధంగా అనడం అసలు మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఒక మహిళ, ఆమె ఒక బీఆర్ఎస్ లీడర్ తర్వాత ఆమె ఒక మహిళను మన తెలంగాణ సాంప్రదాయంలో ఎంతో గౌరవిస్తాం. సో ఆ సాంప్రదాయాన్ని ఆయన తుంగలో తొక్కారు. ఇది ఉద్దేశపూర్వకంగా చెప్పినట్టే ఉంది. ముఖ్యంగా ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే. నేను ఏమంటున్నాను, రాజకీయ నాయకత్వ లక్షణాలు ఆయన దగ్గర లేవు. ఆయన ఏంటంటే యూట్యూబర్ గా బ్లాక్ మెయిల్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి. సో అతని దగ్గర రాజకీయ లక్షణాలు ఉంటే ఒక మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడాడు. ఇప్పుడు రాజకీయాలు వేరు, వ్యక్తిగత దూషణలు వేరు. రాజకీయ పక్షంగా మాట్లాడు, నీకు ఏదైనా సమస్య ఉంటే రాజకీయంగా ఎదుర్కో తప్ప ఈమె కూడా వెళ్ళి దాడి చేయడం తప్పు. అతను ఒక మహిళను అట్లా మాట్లాడడం కూడా తప్పు. దీన్ని ఏ రాజకీయ నాయకులు కూడా సమర్థించలేదు. అన్న తీన్మార్ మల్లన్న గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ కవిత గారిని కంచం పొత్త మంచం పొత్త అన్నాడు. సో దానిపైన ఒక పెద్ద విధ్వంసమే జరిగింది. సో దుమారం రేగింది. దాని గురించి మీరేమనుకుంటున్నారు? అంటే మన సాంప్రదాయ ప్రకారంగా ఆడవాళ్ళని అలాగా అట్లా మాట్లాడడం కొంచెం కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. అంతే. అంటే ఒక మహిళని అట్లా మన హిందూలోని అట్లా అనడం కరెక్ట్ కాదు. సో మీరేమంటారు ఫైనల్ గా ఆయన అన్న మాటలకి? అనడం కొంచెం మనం ఇంట్లో ఆడమంచి ఉన్నట్టు ఆలోచించుకొని మాట్లాడుకుంటే బాగుంటది. సో మన ఇంట్లో బయట వాళ్ళని కూడా ఇంట్లో ఆడలాగా చూసుకోవాలి కదా. అది
తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కల్వకుంట్ల కవిత గారిని కంచం పొత్త మంచం పొత్త అని పలకడం జరిగింది, నోరు జారడం జరిగింది. That's ఒపీనియన్? it's absolutely wrong. Being as a MLA or a politician, MLC, or you're on that position, you should not say in such a bad language. Okay. And that's why people, you represent the people. Yes. Being Can you're you the please, face. try to speak in Telugu. తెలుగు ఓకే. ఆయన చాలా పెద్ద పొజిషన్ లో పీపుల్ కౌన్సిలర్లు అంతా ఓటింగ్ చేసి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఆయన ఆ పొజిషన్ లో కూర్చి ఆ మాట చెప్పవద్దు, ఎందుకంటే రాంగ్ ఈజ్ రాంగ్. అండ్ షీఈ్ ఎ ఉమెన్ Yes. అండ్ ఉమెన్స్ కి రెస్పెక్ట్ చేయాలి. ఏ ఉమెన్ ఉండదు, కవిత అక్క ఆర్ ఎనీ లేడీ ఎనీ గర్ల్ ఆర్ ఎనీ వన్, యూ షుడ్ నాట్ సే ఎనీథింగ్ రాంగ్ అండ్ యూ హ్యావ్ టు మెజర్ యువర్ లాంగ్వేజ్. జాగ్రత్తగా క్యాల్కులేట్ చేసి మంచి వేతోని మాట్లాడాలి. సారీ ఫర్ మై తెలుగు ఈజ్ వెరీ బ్యాడ్. అండ్ దిస్ ఈస్ తెలంగాణ, this is our state. We get along with everyone very easily, so we can talk and we can share our knowledge. ఏదైనా నాలెడ్జ్ నాకే అడగాలి అంటే క్లియర్ గా మంచి లాంగ్వేజ్ తోని క్వశ్చన్ చేసుకోవాలి. అదే నా వ్యూస్ అండ్ ఒపీనియన్. తీన్మార్ మల్లన్న గారు బహిరంగంగా కల్వకుంట్ల కవిత గారిని ఒక మాట అన్నారు, కంచం పొత్త మంచం పొత్త నీకు ఏ సంబంధం ఉంది, వాళ్ళతో ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు అని అన్నాడు. అది కరెక్టే అంటారా? లేదండి, అలా అనకూడదు. అలా అనడం కొంచెం జనానికి వ్యతిరేకతని. రాజకీయంలో ఏదన్నా ఉంటే వాళ్ళు తేల్చుకోవాలి, కానీ ఈ కంచం పొత్త మంచం పొత్త అని అనడం మంచిది కాదు. దాని అర్థం తెలుసు కదా. మంచం అంటే దానికి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారండి? కంచం అంటే నలుగురు కూర్చుండి తినతందుకైనా కూడా ఉపయోగపడుతుంది, కానీ మంచం అంటే అది చాలా దురుసైన ప్రశ్న. అలా అడగకూడదు. అయితే అడిగినందుకు ఆయన తప్పే. తర్వాత మళ్ళీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి చేసినారు. చేసిండ్రు, మేము కూడా చూసినాం. మరి ఏంటి అది దాడి కరెక్టే అంటారా? చేయకూడదు. ఏదైనా ఉంటే పిలిపించుకొని మాట్లాడుకోవాలి. నువ్వు ఇలా అన్నదానికి తప్పు, దీనికి క్షమాపణ కోరాలి అనుకోని కూడా మాట్లాడుకోవచ్చు. కానీ దాడి చేసుకోవడం, ఫర్నిచర్ ఇరగొట్టుకోవడం, అద్దాల పలక కొట్టుకోవడం అది మాత్రం చేయకూడదు. మరి ఏమనిపిస్తుంది ఒక రాజకీయ నాయకులు ఈ విధంగా? ఈ రాజకీయ నాయకులు ఒకరికొకరు బురద చల్లుకుంటారండి, తర్వాత మళ్ళీ కలిసే ఉంటారు. వాళ్ళ గురించి అంత పట్టించుకునే అవసరం ఏం లేదు. సరే, థ్యాంక్ యూ. మొన్న తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ కవితని తప్పు, అది ఒక లేడీస్ ని ఇట్లా అనాలి అంటే చాలా తప్పు. అది చెప్పకూడదు ఆయన అట్లా. అర్థం ఏంటి అది? ఇది ఒక రాజా నాయకులు ఇట్లా చెప్తే ఎట్లా? ఎవరైనా ఉండని, కానీ లేడీస్ మాత్రం మనం అది ఇవ్వాలి. ఓకే. సో మళ్ళీ తప్పు. మల్లన్న మీద కూడా దాడి జరిగింది ఆఫీస్ మీద. దాడి జరగదా జరగలేదా అది అయితే తెలియదు, కానీ ఎట్లా వాళ్ళు దాడి ఎట్లా చేస్తారు? ఇవి కవిత మేడం గారిని అది చేయాలని తప్పు, అది తప్పు. మళ్ళా తప్పు, ఇంకా ఏమన్నా. ఓకే. మొన్న తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ ఒక నోరు జారడం జరిగింది. కవిత గారిని కంచం పొత్త మంచం పొత్త అన్నాడు ఒక సందర్భంలో. అది ఎంతవరకు సమర్థిస్తారు మీరు? ఎంతవరకు అంటే అది తెలుసున్న వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు ఒక రాకుంటారు, తెలియని వాళ్ళు ఒకలా మాట్లాడుకుంటారు. అది మంచం పొత్త అన్నది తప్పుడు మాట, సభలో మాట్లాడవలసిన మాట కాదు. అది కంచం పొత్త అన్నది ఎక్కడైనా మాట్లాడుకునే మాట, అది నేను చెప్పవచ్చు. మరి ఒక మహిళని, అంటే గత ఎక్స్ సీఎం కూతుర్ని, పైగా ఆమెకి రాజకీయంలో ఆమె కూడా చాలా స్ట్రాంగ్, అలాంటి మహిళని అట్లా అనొచ్చా? అనకూడదు.
అసలు మహిళను అనొచ్చా? అనకూడదు. ఆమెనే కాదు ఎవరిని అనకూడదు. ఓకే, నేను చెప్తాను. సో మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒక రాజకీయ నాయకుడు అలా అంటే? రాజకీయ నాయకుడు అటువంటి మాటలు మాట్లాడితే చెప్పులు ఇచ్చుకుని కొడతారు. అది మాత్రం పక్కా నిజం. అంతకన్నా మించి నేనేం చెప్పలేను. సో మొత్తానికి నీకు ఇబ్బందికరంగానే ఉంది ఇట్లా మాట్లాడు. ఇబ్బంది, అది ఇబ్బందికరంగా కాదు, ఇబ్బంది.